हाय करो अंदर करो। Hey guys, welcome back to my channel. Today నేనైతే ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్నాను మహేంద్రగిరి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి అంటే డౌన్ నుంచి మళ్ళీ అప్కి 4523 స్టెప్స్ అయితే ఉంటది. అప్రాక్సిమేట్లీ 1500 మీటర్స్ ఫ్రమ్ ద సీ లెవెల్. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇప్పుడు టైం అయితే 9:30 10 అలాగ అయింది. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు అది టైం పడుతుందో తెలియదు. సో నేను ఫస్ట్ టైం అనమాట 10 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇదే మహేంద్రగిరి ట్రెక్కింగ్ చేయడానికి. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నాను. ఇప్పుడు ఎలా ట్రెక్కింగ్ చేద్దాం అవన్నీ చూద్దాం. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటది, పూర్తి వరకు చూడండి. లెట్స్ హ్యావ్ ఎ ఫన్. హాయ్ పునర్వి, పునర్వి 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 ఇంకోసారి స్టెప్ స్టెప్ అంతే. పునర్వి పునర్వి కరుస్తుంది. ఇచ్చుడు ఏటవి 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 చెప్పు. గోకావి మేకలు గోట్స్ తర్రా. పునర్వి ఏం చేస్తున్నావు? ఏటది? ఉల్కా 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 ఏంటే? ఏడు తింటున్నావు? చూపించు. ఏది? ఎక్కడది? ఇక్కడ దొరికిందా? చెట్టు ఎక్కడ ఉంది? ఇక్కడుందా? ఆ క్లాస్ ఉందా? మరి నాకు ఒకటే దొరికిందా? చాలా అంత ఇంకెంత దూరం ఉంది పునర్వి? రేపు తెస్తాను. ఇంకెంత దూరం ఉంది? చెట్టు పైన ఉంది. ఇవిడికి తెలుగు రాదు ఎంత దూరం అంటే చెట్లు అన్ని పళ్ళు ఉన్నాయి అవన్నీ చెప్తుంది. ఇంకా మేబీ నాకు తెలిసి ఈవినింగ్ 7 5:30 అలాగ అయిపోతుందేమో. అంతేనా? జిల్లా పరిషత్ గజపతి డిస్ట్రిక్ట్ రాయగడ బ్లాక్ మహేంద్రగిరి ఉండే ఏరియా. నేను మార్నింగ్ 4:30 ఆ టైం లెగిసి తలస్నానం చేశాను వేడి నీళ్ళలోని. సో అలా వేడి నీళ్ళలో తలస్నానం చేస్తే బాడీ వెయిట్ కొంచెం తగ్గుతుంది అండ్ ఈజీగా ఏదైనా సరే ట్రెక్కింగ్ చేయగలం. ఇది నేను యూట్యూబ్ లో చూశాను, నాకు కూడా తెలియదు. పునర్వే రా. అక్కడ నుంచి 5:30 ఆ టైంకి బస్సు ఉంటది డైరెక్ట్ గా సంతబొమ్మల నుంచి పలాస. ఇక్కడికి వచ్చేటప్పుడు 8:30 అలాగ అయింది. సో పలాస టు మళ్ళీ మహేంద్రగిరి సాబుకోట అంటారు దీన్ని. మహేంద్రగిరి వచ్చేసరికి 10:30 అలా అయింది. 9:30 10 అప్రాక్సిమేట్లీ అలాగే అనుకుంటా. నాకు నేను టైం చెక్ చేస్తా. ఉండిపోవాలా? ఉండిపో అంటుంది. టైం చెక్ చేసుకోలేదు. అక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరా. ఎంత అవుతుందని తెలియదు. దీని డీటెయిల్స్ అవన్నీ రాను ఎక్కువ అదే ట్రెక్కింగ్ చేస్తూ మీకు వివరాలన్నీ చెప్తుంటాను. మా పునర్వి చెప్పులు తెగిపోయింది, ఒట్టి కాలుతో నడుస్తుంది. అలిసిపోయింది. ఏమైందిరా? ఎలా ఉంది? పునర్వి కంప్లీట్ గా అలిసిపోయింది. వెళ్ళాలి. నా ముందల నా బ్యాక్ సైడ్ నా ఫ్రంట్ సైడ్ పెద్ద పెద్ద ఎత్తున కొండలు.
కాకపోతే 10 years బ్యాక్ వచ్చేటప్పుడు ఈ రోడ్ లైట్ ఉండేవి కాదు. ఇగో నా బ్యాక్ సైడ్ కింద చూస్తున్నారు కదా, ఈ రోడ్ లైట్ ఉండేది కాదు. ఇప్పుడు వేసారు రోడ్లన్నీ. వీళ్ళు వీళ్ళు ఎలా ఉంటారు అండ్ వీళ్ళు అసలు ఇక్కడ ఎలా ఉంటారు అనేది కంప్లీట్ గా అయితే నేను తీయలేను వెళ్తున్న కొద్ది, ఎందుకంటే ఈ నైట్ అయిపోతుంది కదా మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు. సో కొంచెం 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 చూద్దాం, మనకు తోచినంత వీలైనంత దాంట్లో ఈ వీడియోలో వేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే మాత్రం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లా ఉంటది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేయండి, కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఇలా కామెంట్ చేస్తే ఎలా ఉంటది, నెక్స్ట్ రాబోయే వీడియో ఎలా ఉంటది, నెక్స్ట్ ఎలా తీయాలి అనేది క్లారిటీ వస్తుంది. సో కామెంట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, చెప్పులు లేకుండా నడుస్తున్న పునర్వి పిచ్చుడు జోహార్ జోహార్ పునర్వి జోహార్. పెద్ద చెప్పులు అయిపోయాయి చూడు. ఓ ఓ మా పునర్వి కాకలేస్తుంది. అప్రాక్సిమేట్లీ చాలా దూరం నడిచి వచ్చేసాం. వాళ్ళ డాడీ గారేమో అద్ది పులిహోర అంటారు, అది తీసుకొచ్చారు. ఎక్కడ దగ్గర కూర్చొని తినేయాలి, వెయిట్ చేద్దాం వాళ్ళు వచ్చిందాకా. బాయా అప్పుడే అప్పుడే బాయ్ కాదు పునర్వి, ఇంక చాలా టైం ఉంది. బాయా బాయ్. మరి తిండము తిండము పునర్వి అక్కడికి వెళ్తేనే కాలంత నొప్పులు. పునర్వి పరిస్థితి చూసారా, వెరీ డిఫికల్ట్ గా ఉంది. మరి కొండ ఏరియాల్లోని వెహికల్స్ అవైలబిలిటీ లేకపోతే ఇలాగే ఉంటుంది, నడాలి. ఏంటి భీమా హలో హలో అంటాడు, అందమైన పల్లెను అలా కొండ డౌన్ నుంచి ఇలా వచ్చాం, ఇంకా ఇలా రోడ్డు ఇక్కడ నుంచి ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా ఘాట్స్, అవతలకైతే వెళ్ళాలి. అక్కడ రాజసాబ్ అని ఉంటది, అక్కడ కూర్చొని ఎవరైనా ఏదైనా తినేసి మరి అక్కడ నుంచి మళ్ళీ పైకి ఎక్కుతారనమాట. టైం అయితే ఎగ్జాక్ట్ 11 అవుతుంది. టమాటా రైసా నాకా బాగుంది. ఈ టైంలో ఏదైనా సరే అమృతంలా ఉంటది. టమాటా రైస్ నేను లేదు, జస్ట్ టమాటాను రైస్ అది అలా కలిపి తెచ్చేస్తున్నారు. నువ్వు వెళ్ళే దారిలో ఎవరు లేరు, అందరూ వెహికల్ బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గాయ్స్ ఈ సీన్ చూసారా, ఇక్కడ అన్నం తింటుంటే బ్యాక్ సైడ్ ఏమో సూపర్ సీన్ కదా. ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ అయితే మాత్రం క్లియర్ గా ఒక్క పాయింట్ కూడా తగ్గట్లేదు, ఫుల్ స్ట్రెంత్ లో ఉంది. నాదైతే జియో, నేనదే వాడుతున్నాను. అమ్మా భోజనం అయిపోయింది. భోజనం అంటే భోజనం కాదు, కొంచెం ఒక టిఫిన్ టైప్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇది ఇట్లా ఘాట్స్ లో వెళ్తుంటే నాకు ఫీలింగ్ వస్తుంది. అది ఏదనంటే అరకులో కూడా ఘాట్స్ ఉంటాయి, ఆ ఘాట్స్ లో ఓన్లీ ట్రావెలింగ్ కోసం వెహికల్స్ కూడా ఎలో చేశారు. ఒకప్పుడు ఇక్కడ వెహికల్స్ ఎలో ఉండేది కాదు, కానీ ఇప్పుడు వెహికల్స్ ఎలో ఉంది. ఎవరైనా సరే నడిచెళ్ళటం కంటే వెహికల్స్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. సో ఇట్ ఈస్ ఈజీ, కానీ మాకు తెలియదు ఎలా ఉంటుందని. సో మాకైతే పెద్ద బొక్క పడిపోయింది. సో మరి తప్పదు కదా, ఇంత దూరం వచ్చిన తర్వాత బొక్క పడినా పడకపోయినా సరే మనం వెళ్ళాల్సిందే. చూద్దాం ఏముంటుందా, లైఫ్ లో రిస్క్ ఉండాలి. రిస్క్ చేస్తే కదా రస్క్ దొరుకుతుంది. చూసారా వెహికల్స్ ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ఇదంతా ఎక్కాలి, టర్నింగ్ మొత్తం ఎక్కాలి. ఎటు తింటున్నావు, ఎక్కడది? దొరికింది, కొట్లో కొన్నావా? ఎంత అయింది ఒకటి తెలీదా? 10 రూపాయలట, 10 రూపాయలట, 10 రూపాయలట. బాగుందా ఏదో ఒకటి? అర్రే ఒకటి ఇవ్వే పునర్వి. పునర్వి బాగుందిరా కురుకురే, సూపర్. చూడు సరిగ్గా ఉంటది.
ఫోటోలు చేసుకున్నాం. దీంట్లో ఉంది. బకెట్ రాగా జలచ్చు లేకపోతే తిను. ఆ 2 రూపాయలు లేదా? లేదు. కళ్ళు మూసుకొని నడుస్తున్న పునర్వి కళ్ళు మూసుకో అటు వెళ్ళిపోతున్నావే బేబీ ఇట్రా. ఆ ప్యాకెట్ లో కాయిన్స్ మనీ గెలుస్తారని దాంట్లో ప్యాకెట్ లో డిస్ప్లే చేసి ఉంది. మరి ఈ ప్యాకెట్ లో అయితే ఏం దొరకలేదు. రూపాయి 2 రూపాయలు కూడా దొరకలేదు. దొరికిందా? ఏది? అవును, ఇది ముందు ప్యాకెట్ది. ఈ ప్యాకెట్ దా దొరకలేదు. పిల్లలతో వస్తే ఇదే బాధ. ఎక్కడ పడితే ఎక్కడ ఏది పడితే కొనిసేవా అని. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎక్కరు. సో ఇదంతా టోటల్ గా అప్ అనమాట. లక్కీగా ఐస్ క్రీమ్ అబ్బాయి వచ్చాడు. ఏదో ఐస్ క్రీమ్. అమ్మ ఇంకో బండి వస్తుంది. ఐస్ క్రీమ్ అబ్బాయి. ఏదో ఇంకో ఐస్ క్రీమ్ బండి వచ్చింది. సో ఇదంతా అప్ అనమాట. రాజ్యసభ గాని దానిపైన మహేంద్రగిరి కుంతిదేవి వాళ్ళందరూ ఉన్నారు కదా. సో అక్కడ ఆ టెంపుల్ గాని వెళ్ళిపోతారు. సో అక్కడ దాకా వెళ్తారో లేకపోతే రాజ్యసభ దగ్గర క్లోజ్ చేస్తారో తెలియదు. ఇక మేము నడుస్తూ వెళ్తుంటే అదంతా అన్నా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటది మహేంద్రగిరి రాజ్యసభ? 20 కిలోమీటర్లు ఉంటదా? వాము. మరి అక్కడ ఇప్పుడు ఇదేం రాజ్యసభ దగ్గరికి వెళ్తారా లేకపోతే మహేంద్రగిరికి? డైరెక్ట్ వెహికల్ ఉందా వెళ్ళిపోవడానికి? ఓకే, డైరెక్ట్ మహేంద్రగిరి అయితే వెళ్ళిపోవచ్చు. సో నాకు ఏం అర్థమైందంటే వెహికల్ తెచ్చుకుంటే మంచిది అనిపించింది. వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. బట్ ట్రెక్కింగ్ చేస్తే అది ఒక అడ్వెంచర్. లైఫ్ లో అడ్వెంచర్స్ ఉండాలి. రిస్క్ లేనిదే రస్క్ లేదు కదా. థ్యాంక్స్. ఐస్ క్రీమ్. 100 మీటర్స్ కి ఒక ఊరైతే కనిపిస్తుంది. సో ఉన్న బ్యాక్ సైడ్ పునర్వి వాళ్ళు వాటర్ పడుతున్నారు. అదే ఛాన్స్, వేరే వాటర్ పడడానికి ఏం లేదు. వాటర్ బాటిల్ అవన్నీ ఇక్కడ హై కాస్ట్ లో ఉంటది. పునర్వి ఏం అలాగా ముయ్ ట్యాబ్ ముయ్. వాటర్ వేస్ట్ కదా. స్టైల్ ఆఫ్ లివింగ్ చూడండి. ఇదైతే ఏ క్లాస్ బ్యూటిఫుల్ వ్యూ కదా. సూపర్. ఆ ఘాట్స్ ఉన్నాయి కదా, మెల్ల అవతల దాటాలి. నడుస్తున్న కొద్ది వస్తూనే ఉంది. అమ్మ ఎలాగుంది? పునర్వి ఎలాగుంది? ఏటది? ఏది? ఓలేని పునర్వి నీకు అవసరమా? నీకు అవన్నీ ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది పద్మ? ఎన్ని? 6? నాకు తెలిసి 10 కిలోమీటర్లు ఉంటదేమో. ఇక్కడికి వచ్చాం కదా, రాజుల కోట దగ్గరికి వచ్చాం కదా. వచ్చామేంటి? దగ్గరికి వచ్చాం. అలా అయితే దగ్గర అయితే ఎక్కడ మరి ఎక్కడ రాజుగారి కోట వరకే రాలేదని అంటారు. రా అలిసిపోయాం బాగా. ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారో చిన్న ఆటోకి. ఈ అప్ప ఎక్కడ అవుద్దా?
పునర్వి రారా, ఇప్పుడు రారా, నువ్వు రారా, నీకు దమ్ముంటు రారా. అక్కడి నుంచి వచ్చు. పునర్వి ఎలాగుంది? ఇడ్చుడు ఇడ్చుడు ఇడ్చుడు, ఏది 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 ఇడ్చుడు, పునర్వి ఇడ్చుడు. రాజుగారి కోట కడితే ఇదంతా ఎత్తు. ఫైనల్ అయితే మేము వచ్చేసాం. ఈకో డెవలప్మెంట్ కమిటీ మహేంద్రగిరి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ అయితే రాజ్యసభ ఉంటది. రాజ్యసభ నుంచి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ అప్ అయితే ఎక్కాలి. అక్కడైతే మహేంద్రగిరి వస్తుంది. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. మహేంద్ర వెళ్తావు కదా, మహేంద్ర వెళ్తావా ఆర్మీ వెళ్తావా? ఏం పేరు నీ పేరు? చెప్పు మరి, ఏం పేరు నీ పేరు? చెప్పాలి మరి, ఆర్మీ వెళ్ళాలని చెప్పాలి కదా, మహేంద్ర నడాలి కదా మరి. చెప్పు మరి, చెప్పు పేరు చెప్పు. పునర్వి చెప్పకపోతే తీసుకెళ్తా అక్కడ ఆపేస్తారు చూడు. పేరు చెప్పాలి మరి, ఆపేస్తారు అక్కడ. ఏం పేరు చెప్పు మరి, ఏం పేరు చెప్పు. చెప్పు. నువ్వు ఆర్మీకి వెళ్తావా? పునర్వి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మహేంద్ర ఆర్మీ ట్రైనింగ్ అని చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? చెప్పు. చెప్పాలి కదా, నేను అడిగేటప్పుడు చెప్పాలా లేదా మరా? చెప్పు. దేవుడి దగ్గరకా? ఓకే, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. పునర్వి వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళి మ్యాక్ తీసుకొచ్చేసాయి, తినడానికి బాగుంటది. దాదాగా దాదా అని చెప్పు, దాదా అని చెప్పు. పునర్వి దాదా అని చెప్పురా. చూడండి వ్యూ పాయింట్, నాకైతే సూపర్ గా అనిపించింది. రియల్ గా మూవీస్ లో చూసినట్టే ఇదంతా. ఇంకా మా పునర్వి రాలేదు, ఈ రూట్ లో వస్తుంది. ఇప్పుడైతే పదండి, ఈ లైన్ లో వెళ్ళిపోదాం. ఇంద్రవి, నీ ఫీలింగ్స్ ఏంటి? నీ ఫేస్ ఫీలింగ్స్? మామూలుగా లేదు. ఈ సీన్స్ అవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే చాలా 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 బాగుంది. నడుస్తుంటే సరదా వదిలిపోతుంది మాకు. నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుందిరా. అబ్బా, వచ్చానమ్మా, అమ్మలేదు. జానీ జానీ ఎస్ పాపా, మీటింగ్ సోగా నో పాపా, హెల్డింగ్ నై నో పాపా. జానీ జానీ ఎస్ పాపా, మీటింగ్ సోగా నో పాపా, హెల్డింగ్ నై నో పాపా, ఓపెన్ నౌ. ఫోన్ చేశారు అమ్మా. అమ్మా. హలో, ఓ 2 minutes అయితే ఇక్కడ వెయిట్ చేసాం. నడిచి నడిచి అలసిపోయాం కదా. ఇలాంటి ఘాట్లు ఎన్నో దాటాం, ఒకటి కాదు, దగ్గర దగ్గర 30-40 ఉంటుంది. దగ్గరకు వచ్చింది, రాజ్యసభ దగ్గరికి వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళాలి. అమ్మో, కానీ నా చుట్టూ అయితే సూపర్ సీన్. ఒక వ్యూ చాలా ప్రశాంతంగా, మనసు హాయిగా ఉంది. ఫుల్ లోడ్ మీద వస్తున్నారు వీళ్ళు. అసలు ఎలా వెళ్తారో ఏంటో, ఇంతమంది జనాలా. బండి మీద వెళ్ళిపోతున్నారు కాబట్టి అయిపోతుంది రవి. లేకపోతే ఒకప్పుడు అంతా నడిచి వెళ్ళేవారు కదా, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. ఈ రూట్ నుంచి అలా అయితే మళ్ళీ అక్కడికి వస్తున్నాం, షార్ట్ కట్ ఎంచుకున్నాం. పునర్వి రారా, పునర్వి రా. వ్యూ చూడండి, వా. ఇంకా ఉంది చాలా దూరం, అక్కడ దాకా తెల్లాలి. ఇదిగో అక్కడ దాకా తెల్లాలి, షార్ట్ కట్. పునర్వి జాగ్రత్త. సో ఈ లైన్ లో ఎక్కేసి ఆ అప్పుకి వెళ్ళాలి. అమ్మా,
మామూలుగా లేదు మాకైతే. రహదారి దారి మొత్తం జాగ్రత్త. దిగు పునర్వి, పడిపోతావు అనుకో చూడు, అయిపోతుంది. ఆ రూట్ నుంచి రా, నేను అలాగే వచ్చాను. మరి అక్కలేవరా, ఇది చాలా డిస్టెన్స్ ఉంది చూడు. ఇది క్లియర్ చేయండి. పునర్వి పునర్వి కొడండి. ఇగో నేను క్లియర్ చేస్తాను, ఇలా వచ్చేయండి. రెండు 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 వచ్చేయండి. అందుకో 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 శబాస్. నువ్వు వచ్చేస్తావా? ఎలాగుంది పునర్వి, బాగుందా? ఫైనల్ గా రాజ్యసభకి అయితే వచ్చాం. ఇక్కడ బోర్డులు అంతా ఒడియాలో ఉంటది, ఎందుకంటే ఒడిశా ఆంధ్ర బోర్డర్ కాబట్టి. చూడండి ఇక్కడ ఇల్లు ఉంది. మన నార్మల్ వాళ్ళలానే ఉంది, కాకపోతే వీళ్ళు డిఫరెంట్. సో ఇది రాజ్యసభ. ఇక్కడ నుంచి ఇక్కడ కొంతసేపు ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి కుంతి గుడి దగ్గరికి. సో ఇక్కడైతే మనం రిలాక్స్ అవుదాం కొంతసేపు. పద, ఇక్కడ దొరుకుతాయి, మరి ఎక్కడ దొరకవు. ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవడమే. ఎంత ఒకటి? 30 రూపీసా? ఓకే. ఇంత దూరం వచ్చాక 10 రూపీస్ ఎక్స్ట్రానే ఉంటది, వాళ్ళు కూడా మోసి రావాలి కదా. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ ఉంటుందా? ఎంత ఉంటది? 7 కిలోమీటర్లు ఉంటుంది, గంట పడుతుంది. గంట జర్నీ. ఓకే, థ్యాంక్ యూ. రవి ఏంటి పుచ్చకాయలు అవన్నీ ఇక్కడ కొంచెం అడవిడిగా ఉంది, వేరే దగ్గర మరి లేదు. ఇక్కడ తినాలి, మరి ఎక్కడ ఉండదా? గాయ్స్ నేనైతే రాజ్యసభ దగ్గర ఉన్నాను. ఇదంతా వాటర్, వామో పడిపోయేటట్టుంది. ఇదంతా వాటర్ ఫాల్స్ అన్నమాట. ఈ పైనుంచి ఇగో ఈ పైనుంచి ఇలా వాటర్ వస్తుంది, వాటర్ వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ప్రజెంట్ అయితే వాటర్ ఏం లేదు. అండ్ దీని గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలి, కొన్ని షేర్ చేసుకోవాలి. సో ఇదే రైట్ టైం ఇక్కడ చెప్పేసి మళ్ళీ ట్రావెలింగ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు 2 వ్లాగ్స్ వస్తుంది. అక్కడ నుంచి కింద నుంచి రాజ్యసభ దాకా ఒక వ్లాగ్ లో పెట్టేస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కుంతిదేవి అక్కడ మొత్తం తిరిగేది మళ్ళీ రేపు వ్లాగ్ లో పెట్టేస్తాను. ఎందుకు ఈ రాజ్యసభ అని వచ్చిందని అంటే, రాజులు వచ్చేసి ఇక్కడ వెయిట్ చేసేసి పైన పాండవుల దగ్గరికి అయితే వాళ్ళ దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు. సో భటులందరూ వచ్చేసి గుర్రాల మీద కింద నుంచి పైకి వచ్చేసి ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా చూసుకొని అవన్నీ టైం పాస్ చేసుకొని భటులేమో రిటర్న్ వెళ్ళిపోయేవారు. ఇక్కడ నుంచి అయితే రాజు అయితే పైకి వెళ్ళేవారు ఓన్లీ సింగిల్ గా. అండ్ అది దాని తర్వాత ఏమో పాండవులేమో అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గా ఒడిశా వాళ్ళు నమ్ముతారు. అండ్ థర్డ్ వన్ ఏమో పరశురామ్ ఏమో తపస్సు చేసిన ప్లేస్. మొత్తం హిస్టారికల్ గా మైథలాజికల్ గా మొత్తం 3 స్టోరీస్ అవుతున్నాయి. నా మిత్రుడు నా తమ్ముడు హరికుమార్ ఉన్నాడు. ఛానల్ పేరు ఏం పేరు? హరికుమార్ బెహరా వ్లాగ్స్. హరికుమార్ బెహరా వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాం. అండ్ ప్రెసెంట్ అయితే వీళ్ళు కూడా చాలా అలసిపోయారు. సో ఇప్పుడుతో ఈ వ్లాగ్ అనేది క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.